హాయ్ అండి. ఈరోజైతే పంజాబీ డ్రెస్ టాప్ బ్యాక్ సైడ్ జిప్ వేయడం చూద్దామండి. చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, చూడండి డ్రెస్ జిప్ వేయడం చూడండి. ఇలా డ్రెస్ అయితే మనం మెజర్మెంట్స్తో కొలుసుకొని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలండి. కింద స్లిట్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకున్న దానికి చూడండి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ పైకి పెట్టుకోవాలి మార్కింగ్. చూడండి అటు ఇటు మనం స్లిట్ దగ్గర నుంచి ఇటు సైడ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ నుంచి 1.5 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా సెంటర్లో చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి, సెంటర్ లైనింగ్కి. ఓకే, చూడండి నేను ముందు మార్కింగ్ చేసింది కనిపించలేదు కదా, ఇలా సెంటర్లో మార్కింగ్ చేసుకోవాలి. మనం 1.5 ఇంచ్ పైకి పెట్టుకుని మార్కింగ్ దగ్గర నుంచి చేసుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకోవాలండి. ఓకేనా, లైనింగ్ జాయింట్ చేసుకున్నానండి నేను ముందైతే. చేసుకున్న తర్వాత దీని మీద ఒక సెంటర్లో మార్కింగ్ చేసుకున్న దానికి ఒక స్టిచ్ వేసుకున్నానండి, కటింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉండడం కోసం. ఓకేనా, చూడండి ఇలా సెంటర్లో నాట్లు పెట్టుకున్నాం కదా, నెక్ అయితే ఇలా రెడీ చేసుకొని ఫ్యూజింగ్ వేసుకొని రెడీ చేసుకొని ఇలా నాట్ల దగ్గర ఇలా పిన్స్ పెట్టుకోవాలండి. నెక్ ఇలా సెంటర్ ఏదైతే చూసుకొని పిన్స్ పెట్టేసుకొని మొత్తము పిన్స్ పెట్టుకొని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి ఇప్పుడైతే నెక్ స్టిచ్ చేసుకుందాము. ఇలా చుట్టూ ఫ్యూజింగ్ పక్క నుంచి నెక్ రౌండ్ ఎంత మొత్తం స్టిచ్ వేసుకోవాలండి. ఫ్యూజింగ్ పక్క నుంచి వేయాలండి. ఓకే, వేసుకున్న తర్వాత పిన్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి కట్ చేసుకోవాలి నెక్ అయితే. ఓకేనా, కట్ చేసుకున్న తర్వాత ఇవి రౌండ్ తిరగడం కోసం లోపల చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనమైతే సెంటర్లో మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు దగ్గర ఇలా కట్ చేసుకోవాలండి. మనం ఎక్కడి వరకు కుట్టు వేసుకుని అంతవరకు చూడండి. మార్కింగ్ చేసుకున్న వరకు కుట్టు వేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా లైనింగ్ పీసు ఒరిజినల్ క్లాత్ విడిపోకుండా ఇలా ఒక కుట్టు వేసుకుంటే 2 కలిసి ఉంటాయి. ఓకేనా, కలిసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఏదైతే ఉందో మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఫ్యూజింగ్ వేసి ఆ నెక్ మీద ఆ పీస్ మీదే కుట్టు పడాలి చూడండి నెక్కి. ఓకేనా, ఒరిజినల్ క్లాత్ మీద పడకుండా చూసుకొని మనం జాయింట్ చేసుకున్న నెక్ ఫ్యూజింగ్ వేసుకున్న దాని మీదే పడాలి. ఓకే, అదేనండి ఫ్యూజింగ్ అంటే క్యాన్వాస్. ఓకేనా, పడాలి. పడిన తర్వాత ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకొని జిప్ అంతా జిప్ కన్నా కొంచెం పొడవున్న క్లాత్ తీసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఓకేనా, ఒక సైడ్ పైన కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఒరిజినల్ డ్రెస్ బ్యాక్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇలా తెచ్చుకొని ఇలా వేసుకోవాలండి. నెక్ పార్ట్ మనం కుట్టుకున్నాం కదా, అక్కడి నుంచి కటింగ్ చేసుకున్న పార్ట్ ఏదైతే ఉందో ఇలా తెచ్చుకొని ఇలా ఆ పీస్ మీద వేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలండి. చూడండి మనం నెక్ జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి జాయింట్ చేసుకోవాలి చూడండి. ఓకేనా, ఈ చివర మనం కటింగ్ ఎంతవరకు చేసుకున్నా అంతవరకు ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కిందకు వచ్చేసరికి ఇలా తిప్పిన తర్వాత 2-3 కుట్లు వేసాక మళ్ళీ ఇప్పుడు ఒక స్క్వేర్ టైప్లో కుట్టిన తర్వాత చిన్నది, ఆ తర్వాత మళ్ళీ పైకి కుట్టు వేసుకోవాలండి. ఈ సైడ్ ఒక సైడ్ కుట్టు వేసుకున్నాం కదా, రెండో వైపు కూడా ఆ పీస్ మీద ఇలా పెట్టుకొని సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇలా చూడండి నెక్కలు 2 సమానంగా కలాలి. ఓకేనా, 2 కూడా దగ్గరగా సమానంగా కలవాలి చూసుకొని కింద పీస్ పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి మనమైతే కుట్టు వేసుకున్న తర్వాత ఇలా సెంటర్కి మళ్ళీ కట్ చేసుకోవాలి. ఆ పీస్ జాయింట్ చేసాం కదా, ఆ పీస్ కూడా ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ చూడండి నాట్స్ పెట్టుకోవాలండి, కటింగ్స్ పెట్టుకోవాలి, చిన్న చిన్న కటింగ్స్. మరి కుట్టు దాటిపోకుండా యువతలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పీస్ ఏదైతే ఉందో అది తిరగడం కోసం అండి. ఓకేనా, తిరగడం కోసం ఇలా కటింగ్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా అటు సైడ్ లోపల వైపు పీస్ని తిప్పుకొని మనం కుట్టు వేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ పీస్ ఏదైతే ఉందో సైడ్స్ 3 అంటే పీసులు రాకుండా సైడ్స్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా ఇలా కుట్టు వేసుకోవాలండి. ఓకేనా, చూడండి ఒక సైడ్ వేసాను, రెండో వైపు కూడా సేమ్ అలానే కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఉందో ఇప్పుడు పీస్ వేసుకొని ఇలా పీస్ మనం ఏదైతే జాయిన్ చేసామో లైనింగ్ పీస్ ఏదైతే ఉందో దాని మీద కుట్టు పడాలి, ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదు. మనకి ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనం పీసు జిప్ వేసుకున్నప్పుడు అది బయటికి రాకుండా, లైనింగ్ పీస్ బయటికి రాకుండా కరెక్ట్గా తిరుగుతుంది క్లాత్. ఓకేనా, ఇప్పుడైతే మనం జిప్ వేసుకుందాం. చూడండి జిప్ అయితే ఎలా పెట్టుకోవాలండి. చూడండి నేను ఎలా అయితే పెడుతున్నానో అలా పెట్టుకోవాలి. ఓకే, రన్నర్ పైకి ఉండేటట్టు చూడాలి. ఓకే, పెట్టుకొని మనం పైన ఫ్యూజింగ్ వేసుకున్న పీస్ ఉంటుంది చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్యూజింగ్ వేసుకున్న పీస్ దగ్గర నుంచి చూడండి ఇలా మడత వేసుకొని ఇప్పుడు జిప్పు
ఇలా పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడైతే ఇలా కుట్టు వేసుకోవాలండి. జిప్పుకి ఇలా వేసుకుంటూ కింద వరకు వేసుకోవాలి. దీనికి గ్యాప్ వదలవసరం లేదండి. ఇటు సైడు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇలా లైనింగ్ పీస్ లోపల పెట్టుకుంటూ ఇలా అయితే గ్యాప్ ఉంచకుండా జిప్పుకి ఇలా జాయిన్ చేసుకోవాలి ఒకవైపు. ఓకేనా. చూడండి కిందకు వచ్చేసరికి ఇలా లాస్ట్ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఓకేనా. మనం కింద వరకు జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే రన్నర్ని పైకి తీసుకోవాలి. మనం కిందకు ఉండిపోతే మళ్ళీ వెళ్ళదు కదా పైకి. ఓకేనా. అందుకని మనం కుట్టు ఇక్కడ లాక్ చేసేస్తాం కదా. ఓకే. కిందకు వచ్చేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా జాయిన్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వరకు వేసిన తర్వాత ఇటు సైడ్ తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత ఇటు సైడ్ పీస్ని ఏం చేయాలంటే ఆ పీస్కి దగ్గరగా పట్టుకెళ్ళి మనం ఏదైతే జాయిన్ చేసుకున్నామో జిప్పు కనిపించకుండా దగ్గరగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఓకేనా. ఇటు సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకొని జిప్పు మీద పడకుండా ఉండడం కోసం 1/2 ఇంచ్ గ్యాప్, అంటే జిప్ అటు ఇటు రన్ చేయాలి కదా, అందుకోసం 1/2 ఇంచ్ గ్యాప్లో మనం అయితే జిప్పుకి కనిపించకుండా అటు సైడ్ వేసిన జిప్పుకి దగ్గరగా ఈ క్లాత్ని పట్టుకెళ్ళి పెట్టుకొని కుట్టుకోవాలండి. ఓకేనా. ఇలా చూడండి నేను ఎలా అయితే పెడుతున్నానో జిప్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఈ క్లాత్ని జిప్పుకి దగ్గరగా పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్లో కుట్టు వేసుకోవాలి ఇటు సైడ్ మాత్రం. ఓకేనా. జిప్పు వైపు వేయకూడదు, ఇటు సైడ్ మనం జిప్పు నుంచి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండాలి. ఓకేనా. కుట్టు వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా చివరికి వచ్చేసరికి జిప్పుని ఇలా పెట్టుకొని మనం నెక్ ఏదైతే ఉందో నెక్ పీసు అదే మనం ఫ్యూజింగ్ వేసుకుని కుట్టుకున్నాం కదా అంతవరకు కూడా మనం మడత పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని చివరి వరకు మనం కుట్టు అయితే ఉందో వేసుకోవాలండి. ఇప్పుడు జిప్పు మాత్రం రన్నర్ అయితే కిందకి తీసుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఎందుకంటే మనం సింగిల్ పాదం వేసుకుంటే ఇబ్బంది ఉండదు, కానీ ఇప్పుడు నార్మల్ పాదంతో వేస్తున్నాను జిప్పు. చూడండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి రన్నర్ కింద తీసుకొని వేసుకోవాలి. లాస్ట్కి వచ్చేసరికి చూడండి ఇలా అయితే జిప్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు అయితే ఫ్యూజింగ్ లోపల పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్టు అంతా మొత్తం డ్రెస్ అంతా స్టిచ్ చేసుకోవడం సేమ్ ఎలా నార్మల్ డ్రెస్ ఎలా కుట్టుకుంటాం అలా కుట్టేసుకోవడమే. చూడండి జిప్ ఇలా ఓపెన్. చూడండి ఇక్కడైతే మనము హుక్స్ తాడు పెట్టుకోవాలండి. ఎప్పుడైనా జిప్ ఓపెన్ అయిపోయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం టాప్ అంతా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.